పశ్చిమ గోదావరి జిల్లాలో వంతెనలు ప్రాణాంతకంగా తయారయ్యాయి. ఎక్కడో మారుమూల ప్రాంతంలోనే కాదు, జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగించే ప్రధాన రహదారి, జాతీయ రహదారుల పరిస్థితి అంతే. కాలం చెల్లిన కాజ్వేలపైనే నిత్యం వందలాది వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. కొన్ని చోట్ల వంతెనల నిర్మాణాలు ప్రారంభమైన ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో రహదారులు దాదాపు పంట కాలువలు, నదులు, మురుగునీటి కాలువలతో అనుసంధానమై ఉంటాయి. అందుకు తగ్గట్లే ఎక్కడికక్కడ వంతెనల నిర్మాణాలు జరిగాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వంతెనల నిర్వహణ మాత్రం పట్టించుకునేవారే లేరు. రాజమహేంద్రవరం నుంచి తెలంగాణ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లు ప్రాంతంలో ఎప్పుడో పురాతనంగా నిర్మించిన వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఏదైనా ప్రమాదం సంభవిస్తే రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. అత్యంత ప్రధానమైన కొవ్వూరు, ఏలూరు రహదారిని దాటుకుంటూ పోలవరం, తాటిపూడి కాలువలు వెళ్తాయి. కాలువలు తవ్వినప్పుడు వంతెనలు నిర్మించినప్పటికీ ఎప్రోచ్లు సక్రమంగా వేయలేదు. ఏలూరు నుంచి కృష్ణా జిల్లా కైకలూరు, నరసాపురం ప్రాంతానికి వెళ్లే మార్గంలో తమ్మిలేరు, రామిలేరు, బుడమలేరు వంటి కాలువల పైవంతెనలు శిథిలావస్థకు చేరాయి. ఏలూరుకు సమీపాన శ్రీపర్రు వద్ద ఎప్పుడో నిర్మించిన వంతెన ఇప్పుడు కాజ్వేగా మారిపోయింది. ఏమాత్రం వర్షం కురిసినా ఈ కాజ్వే మీద నుంచి వరద ప్రవహిస్తుంది. పోనంగికి వెళ్లే వంతెనకు కనీస రక్షణ గోడలు లేవు. గట్టిగా వరద వస్తే కూలిపోయే పరిస్థితిలో ఉంది. ఏలూరు నుంచి నూజివీడుకు వెళ్లే మార్గంలో శనివారపు పేట వద్ద ఉన్న కాజ్వే పరిస్థితి అంతే. గతంలో జరిగిన ప్రమాదాలు చూసైనా కళ్లు తెరవని పరిస్థితి. ఈ వంతెన చూస్తే మరీ ఘోరంగా ఉంది. స్కూల్ పిల్లలు వెళ్తుంటారు, ఇక్కడే చాలాసార్లు పడ్డారు. చెట్లు తుప్పలు నైట్ పూట రావాలని భయం వస్తుంది. సైడ్ గోడలు లేవు, పడిపోయిన పట్టించుకునేవాడు లేడు. వంతెన కొంచెం హైట్ చేసి డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇది పూర్వం నుంచి ఇలా ఉంది వంతెన. వర్షం వచ్చినప్పుడు వంతెన నుంచి వాటర్ వెళ్ళిపోతుంది. వెళ్ళడానికి కూడా దారి ఉండదు. ఇంక ఇదే దారి పోనంగి నుంచి బయటకు వెళ్ళాలంటే ఈ దారి తప్పిస్తే ఇంక మా దారి లేదు. పైన రక్షణ గోడలు కాడ లేవు. నైట్ వచ్చినప్పుడు ఒక లైట్ కాడ లేదు. బండి వేసుకొచ్చే వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎప్పుడే ప్రమాదం తెలియదు. చాలా గ్రామాలు ఇట్టి నుంచి ఉన్నాయి. దీన్ని ఏ అధికారి వచ్చినా సరే, ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే పట్టించుకోవట్లేదు. మాకు తక్షణమే ఇది లైన్ చేయాలని కోరుకుంటున్నాం. మొగల్తూరు మండలంలో మత్స్యపురి మార్గంలో ఉన్న 3 వంతెనలు ప్రమాదకరంగా ఉన్నాయి. భీమవరం, లోసరి మధ్యలో 3 వంతెనలు నిర్మాణ దశలో ఉన్నాయి. 5 ఏళ్ల క్రితం ప్రారంభమైన వంతెనలు ఇంతవరకు పూర్తి కాలేదు. యనమదుర్రు కాలువకు అటూ ఇటూ ఉన్న గ్రామాల ప్రజలు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. భీమవరం నుంచి ఉప్పుటేరు మీద నిర్మిస్తోన్న వంతెనలు దాదాపు 5 ఏళ్ల నుంచి నత్తనడకన సాగుతున్నాయి. వంతెనలు లేక నాటు పడవల మీదే ప్రయాణాలు సాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 31 వంతెనలు ప్రమాదకరంగా ఉన్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఇవి కాకుండా కాజ్వేలు స్థానే నిర్మించాల్సిన వంతెనలు లెక్కలేనన్ని ఉన్నాయి. 30-40 సంవత్సరాల క్రితం నిర్మించిన కాజ్వేలు పూడిక పట్టిపోయి ఉండటం వల్ల నీటి ప్రవాహం రోడ్డు మీద నుంచే ఉంటుంది. కాజ్వేకు 2 వైపులా ఉండాల్సిన రక్షణ గోడలు నిర్మాణాలు లేకపోవడం వల్ల ఎక్కడ గొయ్యి ఉందో, దారి ఎటో తెలియని పరిస్థితిలో వాహనాలు వాగుల్లోకి చొచ్చుకుపోయి ప్రమాదాలకు గురవుతున్నాయి. వంతెన వల్ల ఏలూరు నుంచి నరసాపురం వరకు ఇది తమ్ములేరు వస్తే గట్టిగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ వంతున ఈ కాలం వచ్చినప్పుడల్లా చాలామంది కూడా చచ్చిపోయిన సంఘటనలు కూడా జరిగినాయి. దయచేసి ప్రభుత్వం వారు ఎవరైనా సరే ఈ ప్రభుత్వంలో మాకు ఈ వంతున కట్టాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ వంతున చేస్తే మా శ్రీపారి కానీ కైకులు రూట్ మొత్తం కూడా బాగుపడుతుంది. అందరం కూడా ప్రశాంతంగా స్కూల్ పిల్లలే కానీ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఏలూరు చదువుకోవడానికి కానీ మాకు ఇబ్బందికరంగా ఏమి ఉండదు. ఆక్వా, వరి ఉత్పత్తుల రవాణాతో నిత్యం కిటకిటలాడే రహదారుల్లో వంతెనలు బలంగా లేకపోతే ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రమాదముందని జిల్లావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.